హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? భోజనం చేశారా? ఈరోజు నా మనసు ఎంతో సంతోషంగా ఉంది. పండుగ వెళ్ళిపోయినా ఆ రోజు జరిగిన మధుర జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నాను. మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మొన్న రంజాన్ పండుగకి మా పుట్టింటి వాళ్ళందరూ వచ్చారు. మా అక్క, అన్నయ్య, తమ్ముడు, వదినమ్మ, మరదలు, చిన్నమ్మ, అమ్మమ్మ, పిల్లలు అందరూ కలిసి మా ఇంటికి వచ్చారు. అందరూ కలిసి రావడంతో మా ఇల్లు ఒక పెళ్లి కల వచ్చినట్టు అయ్యింది. మా కోసం మా వాళ్ళు ఎంతో ప్రేమతో కొత్త బట్టలు తీసుకొచ్చారు. నాకు, నా భర్తకి, నా ముగ్గురు పిల్లలకి, అలాగే మా అత్తమ్మ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టంగా బట్టలు పెట్టారు. అంతేకాదండోయ్, మా అక్క మా పాప కోసము వెండి పట్టీలు కూడా తీసుకొచ్చింది. ఆ పట్టీలు పాప కాళ్ళకు వేస్తుంటే మా అక్క మనసులాగా ఆ శబ్దం ఎంతో మధురంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే నా పుట్టింటి వాళ్ళు ఇలా అందరూ కలిసి వచ్చి బట్టలు పెట్టడం ఇదే మొదటిసారి. అందుకే ఇది నాకు కేవలం ఒక చిన్న కానుక మాత్రమే కాదు, నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం. నిజానికి ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత పుట్టింటి నుంచి ఇలా ఎవరైనా వచ్చి ఇలా చిన్న కానుక ఇచ్చినా నాకు కోటి రూపాయలతో సమానం. బట్టల వెనుక ఉన్న ప్రేమ, ఆత్మీయత వెలకట్టలేనివి. మా పిల్లలైతే ఆ బట్టలను చూసి ఎంతో సంబరపడి మురిసిపోతున్నారు. మా పిల్లలైతే మీరు ఈ వీడియోలో చూడవచ్చు మా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో. డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కదబ్బా, మీరే చెప్పండి. డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ ఇలాంటి బంధాలు మళ్ళీ మళ్ళీ రావండి. మా అమ్మగారి తరపు వారు చూపించిన ప్రేమ నేను ఎప్పటికీ మర్చిపోను. నా వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. చూశారు కదా మా ఇంటి రంజాన్ సందడి. మీలో ఎంతమందికి పుట్టింటి వారు ఇచ్చే కానుకలంటే ఇష్టం? పుట్టింటి వారు ఇచ్చిన కానుకలు మీలో ఎంతమందికి ఇష్టం? కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోని ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. భోజనం చేయండి. అందరూ బాగుంటండి. అందరి ఆరోగ్యాలు జాగ్రత్త. మీరందరూ బాగుంటే మేము కూడా బాగుంటాం. మీరు మనస్ఫూర్తిగా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరిన్ని వీడియోలు చేయడానికి నేను ముందుగా ఉంటాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను, నా పిల్లలకి సపోర్ట్ చేయండి. మీ దీవెనలే మాకు సపోర్టు. మీ సబ్స్క్రైబే నాకు సపోర్టు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇక ఈ బట్టల విషయానికి వస్తే ఎంతో చక్కని చీర తీసుకొచ్చింది. అలాగే మా మరదలు ఓ మంచి డ్రెస్సు తీసుకొచ్చింది. మా వదినమ్మ అయితే ఊరంతా తిరిగి ఒక చీర తీసుకొని వచ్చింది. అలాగే నా భర్తకి, పిల్లలకి మంచి మంచి బట్టలు వాళ్ళ ప్రేమతో తీసుకొని వచ్చారు. నేను ఈరోజు మర్చిపోలేను. ఎంతో సంతోషంగా ఉన్నాను. వాళ్ళు పెట్టే కానుకలను చూసి వాళ్ళు నా దగ్గరికి ఇంత దూరం వచ్చి ప్రయాణం చేసి మరీ నా దగ్గరికి రావడం నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఎంత దూరం అంటే చాలా దూరం అన్నమాట. ఒక రోజంతా వాళ్ళకి నా దగ్గరికి రావడానికే ప్రయాణం అయ్యింది. వాళ్ళు చాలా అలసిపోయినా సరే ఎంతో ప్రేమతో నాకు మా ఇంటికి వచ్చి ప్రేమగా పలకరించి నేను పెట్టింది తిని మనస్ఫూర్తిగా వాళ్ళు నన్ను దీవించి వెళ్ళారు. మేము పండుగ చాలా అంటే చాలా సరదాగా సంతోషంగా చేసుకున్నాము. నేను ఇంత సంతోషంగా నేను ఎప్పుడు పండుగ చేసుకోలేదు కూడా. ఎందుకంటే మా వారు ఇక్కడ ఎక్కువ ఉండమన్నమాట. పండుగలకైతే అస్సలే కలిసి ఉండము. అయితే ఈసారి అయితే మేమందరం కలిసి పండుగ చేసుకున్నాం. ఒకటి ఏం మిస్ అయ్యిందంటే అక్కడ మా అమ్మనే లేదు. మా అమ్మ ఊర్లో ఉంది. మా అక్క చిన్న కూతురికి ఎగ్జామ్స్ ఉండడం వల్ల తను ఊర్లో ఉండిపోయింది. మా అమ్మ తప్పించి అందరూ ఇంట్లో ఉన్నారు. అందరం కలిసి ఎంతో హ్యాపీగా పండుగ చేసుకున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా చేసుకున్నాము. చూడండి, ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు అయితే ఉంది. నేనైతే చాలా సంతోషపడ్డాను. అంతా అల్లరి చేస్తూ పిల్లల గోల, ఇంకా
ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఇన్ని సంతోషంలో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఏంటో చెప్పాలా? మా తమ్ముడు కొడుకు మిస్ అయ్యిండనమాట. తను మిస్ అవ్వడం అంటే ఈ సంతోషంలో మేము తనకి ఏరా నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి కదా, థమ్సప్ తీసుకొస్తావారా అని మేము అడిగాను. అడిగితే వాడు నిజంగానే తీసుకొస్తానని చెప్పి ఆ డబ్బులు తీసుకొని బస్ స్టాండ్ దాకా వెళ్ళిపోయాడు. కొత్తగా వచ్చాడు కదా పాపం, తనకి తెలియదు దారి, వెళ్ళి అక్కడ మిస్ అయిపోయాడు. ఈ సంతోషంలో అదొక బాధాకరణం కూడా అయిపోయిందనమాట. కాకపోతే తను దొరికాడు మాకు, మా వాళ్ళే తీసుకొచ్చి మళ్ళీ మా ఇంటి దగ్గర దిగిపెట్టి వెళ్ళారనమాట. ఆ వీడియో ఉంది, మీరు అడిగితే నేను ఆ వీడియో పెడతాను. ఈ వీడియోలో తనకి ఎవరైతే తీసుకెళ్ళారు, ఎవరు మా పిల్లోడు అని చెప్పారు అన్నది ఒక వీడియో అయితే మా దగ్గర ఉంది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మా ఇంటికైతే వచ్చేసింది. నేను అది ఖచ్చితంగా మీరు అడిగితేనే ఆ వీడియో నేను పెడతాను, ఓకేనా? అదిగో మా వాళ్ళంతా ఎంత హ్యాపీగా మా వీడియో తీస్తూ ఎంత సంతోషంగా ఉన్నారో. మా అక్క వెండి పట్టీలు తీసుకొచ్చింది. అందరూ కలిసి పాపకి ఫ్రాకులు, ఇంకా మంచి మంచి డ్రెస్సులు, సాజిద్కి, అనస్కి, మా అత్తమ్మ అక్కడ కూర్చున్నారు కదా మా ఆయన పక్కన, మా అత్తమ్మ తనకి కూడా ఒక మంచి చీర తీసుకొచ్చి బహుమతిగా పెట్టారు. మా అమ్మ ఈ వీడియో చూడాలని చాలా సంతోషపడింది. మా అమ్మకి ఒక కోరిక ఉండే, నాకు ఇలా బట్టలు పెట్టాలి అని. ఈ రోజుతో మా అమ్మ కోరిక తీరిపోయిందనమాట. అదిగో మా అత్తమ్మ, మా అమ్మమ్మ, నా తమ్ముడు, మా అక్క, నా మరదలు, నా వదినమ్మ, మా చిన్నమ్మ, అలా మా పిల్లలు అందరూ కలిసి ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్.